దైవజనులు పొట్టిరెడ్డి గారు ప్రార్థన చేస్తారు. ప్రేమనమ్మకమైన మా ప్రభువా, పరిశుద్ధుడమైన మా తండ్రి, లోకరక్షకుడా, మా ప్రాణప్రియుడా యేసయ్యా, నీకు స్తోత్రవందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సన్నిధానములు నిన్ను మయపరిచే గణపరిచే భాగ్యం మాకందరికీ దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆది సంబుతుడా, మొదటివాడో కడపటివాడో జీవించేవాడమైన తండ్రి, నీవు మా కొరకై ఈ లోకానికి తగ్గించుకొని దీనుడిగా తండ్రి కన్య గర్భమందు కుమారుని కనును అని లేఖనం చెప్పినట్లుగా తండ్రి లోకంలో ఉద్భవించి పాపులమైన మా కొరకై తండ్రి దుష్టులము దుర్మార్గులము ఎందుకు పనికిరానివంటి వారమై ఉండగా తండ్రి నీ సన్నిధానంలో ప్రభువా తండ్రి మేము మరణానికి పాత్రులము తండ్రి నరకానికి పాత్రులమై ఉండగా మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించి మమ్మల్ని రక్షించుకొని నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నీ బిడ్డలను తండ్రి ఏర్పరచుకొని నీ సేవకులను తండ్రి సువార్త ప్రకటించుటకు అంతటా తండ్రి నీ సువార్తను ప్రకటిస్తుండగా ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించండి, దీవించండి తండ్రి. నీ సన్నిధానంలో నీ బిడ్డలను నీ సేవకులను తండ్రి ప్రతి విషయంలో రాకపోకలేందును ప్రతి విషయంలో నీ ఎందు ప్రభువా నీ పిల్లలకు సువార్త ప్రకటిస్తుండగా టీవీల ద్వారాను సంఘాల ద్వారాను ప్రకటన చేస్తుండగా ప్రతి ఆటంకాలను దూరపరిచి తండ్రి ప్రతి ఒక్క విషయంలోనూ ముందు నడిపించండి. నువ్వే మా దేవుడవని మా రక్షకుడవని సమస్తానికి ఆధారభూతుడవని నిన్నే నమ్ముకొని నేను ముందుకు సాగుచుండగా తండ్రి నాయన నువ్వు ఒకప్పుడు 2000 సంవత్సరాల కిందటే వచ్చావు, నీ కార్యాన్ని నెరవేర్చావు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చావు, త్వరగా రానన్నావు. మేము సిద్ధపాటు కలిగి మేమందరము ఎదుర్కొనే భాగ్యం దయచేయమని మెలకుగా ఉండి ప్రార్థన చేసి నీ రాకడకు సిద్ధపాటు చేయమని నీ బిడ్డలందరికీ నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మా ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. మరి అలాగనే ఆయనకున్నటువంటి వారు చూడండి, ఇందాక కొంచెం ముందుకు రాగానే మళ్ళీ వెనక పిలప్ అయిపోయింది. ఇంకా కొంచెం మీరు ముందుకు రాగలిగితే వెనక వచ్చే వాళ్ళంతా అక్కడ కూర్చునే వాళ్ళే. మీరు ముందే అక్కడ బ్లాక్ చేసేస్తున్నారు, వాళ్ళు రోడ్ల మీద నిలబడుతున్నారు. కొంచెం వయసులో పెద్దవారు కొంచెం ముందుకు రావాలని పెద్ద మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం. ఈ రాత్రి మన మధ్యలో దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేశాడు. మోషే కాలంలో ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, యెహోషువ కాలంలో సూర్యుడినే చంద్రుడినే ఆపినటువంటి దేవుడు ఈ రాత్రి వర్షము ఆపి మనకు మంచి అవకాశం ఇచ్చాడు. అందరం చప్పట్లు కొట్టి దేవుడిని కనపడుతాం. ఇప్పుడే అందిన వార్త, ఓబులాపురం సైడ్ మంచి వర్షమట. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక సమయము లేదు, దయచేసి చాలా మంది పాటలు పాడాలనే ఆశతో వచ్చారు, సంప్రదించారు కూడా. దైవ సేవకులను కూడా అందరినీ నేను గిద్దలూరు పాస్టర్స్ అసోసియేషన్ తరఫున క్షమించమని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు వాతావరణం సరిలేదు. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలోనికి వాక్య సందేశం అందించడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి సుదూర ప్రాంతము నుండి రాజమండ్రి నుండి వచ్చినటువంటి జాషువా పట్టాభి గారు వాక్య సందేశం అందిస్తుండగా శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందుకుందాం. అంత్య దినములు, యుగ సమాప్తి దినములలో ఉన్న ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. కొన్ని దినాల్లో వాక్యము కూడా మోయబడే అవకాశం ఉంది. కనుక దైవజనుని దేవుడు మన మధ్యకు ప్రార్థన పూర్వకంగా పంపాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మనతో మాట్లాడనై ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి దైవజనుని వాక్య సందేశం కొరకు
ఆహ్వానిద్దాం. ఒక 40 minutes వాక్య సందేశము అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. మీ మధ్యలో నేను ఉండడానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, మరి గిద్దలూరు డివైన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారు, ప్రెసిడెంట్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ, మరి విశేషముగా వేదికను అలంకరించిన అభిషిక్తులైనటువంటి అతిథులైనటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కింద ఉన్నటువంటి దైవజనులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. పిల్లలు, మరి రాత్రి నిజమే అంతటా కూడా క్రిస్మస్ సందడితో ప్రపంచం హడావడిగా ఉంది. మనం కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఈ క్రిస్మస్ శుభవేళలో మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. ఈ రాత్రి నేను క్రిస్మస్ సందేశంలో ఒక 7 విషయాలు, మీరు ఎప్పుడూ వినని సంగతులు, అనేక మంది క్రైస్తవులకు సైతం గ్రహింపు లేని సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అవేంటంటే, యేసు ప్రభు డిసెంబర్లోనే పుట్టాడు అని బైబిల్లోంచి నేను చూపిస్తాను. 2, యేసు ప్రభు 25న పుట్టాడు అనడానికి ఆధారం బైబిల్లోంచే చూపిస్తాను. 3, జనవరి 1 మనం ఎందుకు చేసుకోవాలి అది కూడా బైబిల్లోంచి చూపిస్తాను. 4, యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదు, తన సొంత ఇంటిలో పుట్టాడు, సొంత ఇంట్లో, అది కూడా బైబిల్లోంచి చూపిస్తాను. 5, అసలు క్రిస్మస్ అనే పేరు ఎందుకు వచ్చింది అది కూడా బైబిల్లోంచి చూపిస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు శకపురుషుడు ఎందుకు అయ్యాడు బైబిల్లోంచి. ఈరోజు మీరు వింటున్న ఈ క్రిస్మస్ సందేశం అనేక మందికి అవగాహన మాత్రమే కాదు, క్రైస్తవ వ్యతిరేకులకు నోరు మోయించే సందేశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మాట్లాడేది మనిషి కాదు, దేవుడు. ఆయన మనకు సహాయం చేయకపోతే మనమేమి చేయలేము. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, చేతులు ఎలా పైకెత్తుదాం, అందరం ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పండి, కొంచెం స్వరం వినబడేలాగా. హల్లెలూయా, హల్లెలూయా. అదే స్వరంతో ఒక్క నిమిషం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీ కంఠస్వరము వినబడనివ్వండి, మీ కంఠస్వరము వినబడనివ్వండి. స్తుతి కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక, ఆరాధన కలుగును గాక. యేసయ్యా, ఈ స్థలం ముందు నీకు మహిమ మహిమ మహిమ. అలాగే చేతులు పైకెత్తి మీరు స్తోత్రాలు చెప్పేటప్పుడు మీ స్తోత్రాలతో పాటు గట్టిగా చప్పట్లు కొడుతూ అల్లాడించు అర్పణలాగా దేవుడికి ఒక కృతజ్ఞతతో మనం చప్పట్లు కొడుతూ అల్లాడించు అర్పణ అర్పిద్దాం. దేవుడికి మనం గట్టిగా చప్పట్లు కొడదాం, క్లాప్ ఆఫరింగ్ అర్పిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో నీకు వందనాలు. ఈ దినం ఈ స్థలంలో చేరి ఈ విధంగా నిన్ను ఘనపరచడానికి మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నీ పిల్లలైన మేము నీ పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాము. సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ పండుగ చేసుకుంటా ఉంది. ఈ సందర్భంగా ఒక పక్క క్రిస్మస్ చేసుకుంటుంటే క్రైస్తవేతరులు అసూయతో ఈ పండుగకు విరోధంగా ఎన్నో మాటలు మాట్లాడడానికి కారణాలు ఏంటంటే, మనలో కొంతమంది వితండవాదికులు ఉన్నారు. వితండవాదం అంటే అర్థం ఏంటంటే ఎడ్డం అంటే తెడ్డం అంటారు. మనలో కొంతమంది వాళ్ళకి అవకాశం కల్పించారు. కారణం ఏంటంటే
బైబిల్లో ఎవ్వరూ బర్త్డే చేసుకోలేదు, భక్తులు ఎవ్వరూ బర్త్డే చేసుకోలేదు. అసలు బైబిల్లో రెండు బర్త్డేలు ఉన్నాయి. ఒకటి హేరోదు బర్త్డే, రెండోది ఫరో బర్త్డే. సో అన్యులైనటువంటి హేరోదు, ఫరో వాళ్ళు అన్యులు, వాళ్ళ బర్త్డేస్ రికార్డ్ చేశారు. అంతేగాని భక్తులు ఎవ్వరూ బర్త్డే చేసుకోలేదు. అలాంటిది యేసుప్రభుకి బర్త్డే ఏంట్రా బాబు, మనమే బర్త్డే చేసుకోకూడదు, అలాంటిది యేసుప్రభుకి బర్త్డే ఏంటి అని చెప్పి కొంతమంది వాదన ప్రారంభించారు. ఈ వాదనకు అనుగుణంగా మరికొందరికి కొమ్ములు వచ్చి తొందరపడి అసలు యేసుప్రభు డిసెంబర్లో పుట్టాడని ఎవరు చెప్పాడు, యేసుప్రభు 25న పుట్టాడని ఎవరు చెప్పాడు, అసలు బైబిల్లో పుట్టినరోజుల గురించి అక్కడ రాస్తుంది, యేసుప్రభు పుట్టుక గురించి ఉంది కానీ ఫలానా రోజని లేదు కదా అంటూ చెప్తారు. నాకు ఎక్కువ సమయం లేదు, జస్ట్ ఒక 45 మినిట్స్ ఇచ్చాడు కాబట్టి నా వంతు నేను ఈ 45 మినిట్స్లో ఎంత చెప్పగలనో నేను అంతే చెప్తాను. మొట్టమొదటిగా ప్రియులారా, యేసు ప్రభు వారు డిసెంబర్లో పుట్టారు అన్న విషయాన్ని నేను బైబిల్లోంచి చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం, ఈ 1వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమి రాస్తుందంటే ప్రియులారా, అక్కడ ఇలా ఉంది: యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరికీ దేవదూత గబ్రియేలు కనపడి, ఇదిగో నీకు ఒక కొడుకునిస్తున్నానని చెప్పినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు. అయితే వాస్తవానికి మనం చదువుకున్నటువంటి ఈ జకరియా గురించి ఏమని రాస్తుందంటే, అబియా తరగతికి చెందిన జకరియా అని ఒక యాజకుడు ఉండేది. జకరియాని ఏ తరగతి అయితే మనకెందుకండి అనుకోవడానికి లేదు. బైబిల్లో ఏదైనా ఒక విషయం ఉంది అంటే దానికి ఏదో ఒక అంశాన్ని సపోర్ట్ చేస్తుందని అర్థం. అలాంటి ఒక విషయం 2 సార్లు ఉంది అంటే ఖచ్చితంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సో జకరియాది ఏ తరగతి అయితే మాకెందుకు అనద్దు, అతనిది అబియా తరగతి అని లూకా అనే వైద్యుడు రికార్డ్ చేశాడు. పోనీ అక్కడితో ఆపేశాడా? మళ్ళీ 8వ వచనంలో జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా అన్నాడు. అబియా తరగతికి చెందినటువంటి జకరియా తన తరగతి క్రమము చొప్పున యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు. అసలు తరగతుల గొడవ ఏంటి? తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టు మనం గనక ఈ తరగతి ఏంటి అన్నది లాగితే డిసెంబర్ అనేది బయటకు వచ్చేస్తుంది. వాస్తవానికి దావీదు దినములలో 24 ఆఫీసర్స్గా నియమించారు. అంతేకాకుండా యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి 24 తరగతులు కూడా నియమించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి యాజకుడు మెయిన్ మందిరంలో 10 సంవత్సరానికి ఒకసారి 15 రోజులు డ్యూటీ చేయాలి. మళ్ళీ తన తరగతి క్రమం వచ్చే వరకు తాను వెళ్ళి తన స్థానిక సమాజ మందిరంలో ఉండాలి. ఆ సమాజ మందిరంలో ఉండి సేవలు చేయాలి. సంవత్సరానికి 3 సార్లు పండగలకి రావాలి. సంవత్సరానికి 3 పండగలు కాకుండా 7 పండగలకు సంబంధించి పనుల్లో పాలుపంపులు పొందాలి. యాజకుడికి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తైతే అన్నిటికంటే ముఖ్యంగా తన జీవితంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే తన తరగతి క్రమం చొప్పున అతడు పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములోను యాజక ధర్మం చేయడానికి రావాలి. వీళ్ళ కోసం ఈ 12 నెలలలో 24 తరగతులు నియమించారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయంలో 7వ వచనము నుండి మనము కిందకి చదివితే 7 నుండి మనం 14 వరకు చదివితే 24 తరగతులు, ఆ తరగతుల పేర్లు అక్కడ రాయబడ్డాయి. సో అందులో భాగంగా మనం సమయం లేనందున 10వ వచనం మాత్రం చదువుతున్నాం. మైక్లు ఎవరన్నా పట్టుకుని టకటక నేను చెబుతున్న వాక్యాల్ని స్పీడ్గా నాకు మైక్లోనే చదవాలి. అక్కడెక్కడో ఉండి మీరు చదివితే మా దాకా ఆ స్వరం వినపడకపోవచ్చు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం
24వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎవరైనా చదువుతున్నారా? ఏడవది హక్కోజునకు, 8వది అబియాకు, 9వది యేషువాకు. చాలా. ఇక్కడ మనకు కావాల్సినటువంటి 8వది అబియాకు అని చాలా క్లియర్గా రాస్తుంది. ఇప్పుడు అబియా తరగతి ఎప్పుడు వచ్చింది అంటే 8వది అని రాశాడు. పిల్లలు, ఈ ప్రపంచంలో రష్యన్ క్యాలెండర్, మెసొపొటామియన్ క్యాలెండర్, ఈజిప్షియన్ క్యాలెండర్, ఆ తర్వాత మయోన్ క్యాలెండర్, ఇలా బాబిలోనియన్ క్యాలెండర్, రకరకాల క్యాలెండర్లు ఉన్నట్టే మన భారతదేశంలో సాంస్క్రిట్ క్యాలెండర్ కూడా ఉంది. ఈ సాంస్క్రిట్ క్యాలెండర్ ప్రకారం దాన్ని అనుసరించి మనం తెలుగు క్యాలెండర్ అంటాం. మన తెలుగు క్యాలెండర్ యొక్క సంవత్సరాది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఉగాదికి స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరి 1 అయితే మన తెలుగు సంవత్సరాది ఉగాదితో మొదలవుతుంది. అది మార్చి నెలలో వస్తుంది మనకి. అలాగే హెబ్రీలకు కూడా ఒక క్యాలెండర్ ఉంది. ఈ హెబ్రీ క్యాలెండర్ ఎప్పుడు మొదలవుతుందంటే వాళ్ళది కూడా మార్చి నెలలోనే స్టార్ట్ అవుతుంది. సో ఉజ్జాయింపుగా ఇప్పుడు ఈ 24 తరగతులు ఏంటంటే 12 నెలలు. 12 నెలలకు మొదటి మార్చి 16 నుండి ఏప్రిల్ 15 వరకు ఒక నెల, మే 15 వరకు 2వ నెల, జూన్ 15 వరకు 3వ నెల, జూలై 15 వరకు 4వ నెల. మొదటి 2 తరగతులు మొదటి నెలలో ఉంటే 3, 4 తరగతులు 2వ నెలలో డ్యూటీ చేస్తే 5, 6 తరగతులు 3వ నెలలో, 4వ నెలలకు వచ్చరికి 7, 8 తరగతులు. ఇప్పుడు అబియా తరగతి 8వది కాబట్టి 4వ నెలలో చివరి 15 రోజులు కాబట్టి జూలై 1 నుండి జూలై 15 వరకు జకరియా డ్యూటీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జూలై 1 నుండి 15 వరకు డ్యూటీలో ఉన్నటువంటి జకరియాకి దేవదూత కనబడగానే ఆయన దేవదూత చెప్పిన మాట నమ్మనందున అతని నోరు మూగబోయింది. కానీ అతను టెన్షన్లో ఉన్నాడు. లోపల ఏదో జరిగిందని అందరికీ అర్థమైంది. పిల్లలు, అతను వృద్ధాప్యంలో కూడా ఉన్నాడు. వాళ్ళ ఊరు పేరు ముట్ట. ముట్ట అనే ఊరికి వెళ్ళడానికి గుర్రం మీద వెళ్తే ఒక 5 రోజుల ప్రయాణం, గాడిద మీద వెళ్తే ఒక 10 రోజుల ప్రయాణం. ఇప్పుడైనా టెన్షన్లో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, నోరు పడిపోయి ఉన్నాడు కాబట్టి బ్రేక్ జర్నీ చేస్తే ఇంటికి వెళ్ళడానికి 15 రోజులు. సో జూలై నెలాఖరికి జకరియా ఇంటికి వెళ్ళిపోయాడు. జకరియా ఇంటికి వెళ్ళిపోతే ఆగస్టులో ఎలిజబెత్ గర్భవతి అయింది. ఆగస్టులో ఆమె గర్భవతి అవుతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సరిగ్గా ఫిబ్రవరి నెల వచ్చినప్పుడు మన బైబిల్లో ఇంకో 2 విషయాలు గుర్తు చేస్తాను. 26వ వచనంలో ఇలా రాస్తుంది, 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషుడికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. 6వ నెలలో అని క్లియర్గా ఉంది. ఇంగ్లీష్లో అయితే ఎలిజబెత్కు 6వ నెల వచ్చినప్పుడు అని ఉంది. సరే, ఇక్కడ 6వ నెలలో పంపబడింది. పోనీ అక్కడితో ఆపేశాడా? మళ్ళీ కింద 36వ వచనంలో గాబ్రియేలు దూత కన్యమరియతో మాట్లాడుతూ, మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం అని రాశాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో గాబ్రియేలు కన్యమరియ ఇంటికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇకపోతే మార్చి నెలకి ఒక నెల పూర్తయింది ఆమెకి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు చెప్పాను నేను. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. నవంబర్కి 9 నెలలు పూర్తయ్యాయి. డిసెంబర్ మాసం వచ్చినప్పుడు వీళ్ళరా 10 నెలల 10 రోజులకి పిల్లలు పుడతారు. కాబట్టి 15 నుంచి డేట్ స్టార్ట్ అయింది కాబట్టి 15 నుంచి మనం లెక్కేసుకున్నాం కాబట్టి సరిగ్గా డిసెంబర్ 15కి 10 రోజులు, 10 నెల 10 రోజులకి పిల్లలు పుడతారు కాబట్టి డిసెంబర్లో యేసు పుట్టాడని
మన బైబిల్లోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవది, ఆయన డిసెంబర్లో పుట్టాడని మీకు నేను చాలా సింపుల్గా ప్రూవ్ చేస్తూ 25 అనే డేట్ ఎలా వచ్చింది అన్న విషయాన్ని గుర్తు చేస్తాను. సరిగ్గా మన బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతును ఊరిలో నుండి ఓ యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను. ప్రియులారా, బైబిల్లో మొట్టమొదటి ప్రజా సంఖ్య అని రాశాడు. అంతకుముందు జనులు లెక్కించినప్పుడు ఎవరి దేశంలో వాళ్ళ జనులు లెక్కించారు. ఏ దేశానికి ఆ దేశం సెన్సస్ తయారు చేశారు. కానీ మన బైబిల్ ప్రకారం సర్వలోకానికి ఫస్ట్ సెన్సస్ ఇదే. సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయబడడం ఇదే మొదటిసారి. అక్కడ చాలా క్లియర్గా ఉంది, సర్వలోకమునకు ప్రజాసంఖ్య అని. రెండోది అక్కడ చాలా క్లియర్గా ఉంది, ఇది మొదటి ప్రజాసంఖ్య అని. ఈ మొదటి ప్రజాసంఖ్యలో వ్రాయబడడానికి యోసేపు మరియా వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు బెత్లెహేమ్ అనే ఊర్లో ఉన్నారు. ఎక్కడో నజరేతు నుంచి, యూదయా నుంచి, గలిలియా నుంచి యూదయాలో ఉన్న బెత్లెహేమ్కి అప్పుడే దేవుడు తీసుకురావాలా? అంత అవసరమా? కాస్త టెన్షన్స్ అన్నీ తగ్గాక ఈ ప్రజాసంఖ్య రాసేలాగా దేవుడు చెయ్యొచ్చు కదా. దేవుడు ఈ ప్రజాసంఖ్య రాసే టైంలోనే వాళ్ళు రావడానికి ఎందుకు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే, సెన్సస్లో యేసు ప్రభు పేరు వ్రాయబడాలి. హల్లెలూయా. ప్రజాసంఖ్యలో యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో రాయబడాలి. కాబట్టి యేసు పుట్టుక, ఆయన జన్మదినం ఇవన్నీ కూడా ఆ సెన్సస్లో రికార్డ్ చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దీనిని కాన్స్టంటైన్ అనే చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 350లో డయోనిషియస్ యాక్సిగయస్ అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, సకల శాస్త్రాలు ఎరిగినటువంటి ఒక మహామేధావి, మహాజ్ఞాని కాన్స్టంటైన్ చక్రవర్తి ఆదేశం మేరకు మనం ఈరోజు వాడుతున్న క్యాలెండర్ని తయారు చేశాడు. ఈ క్యాలెండర్ని తయారు చేసేటప్పుడు 300 మంది మహామేధావులను నక్షత్ర శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం లేక మరియు ఆయా దేశముల శాస్త్రాలు, గ్రంథాలు ఎరిగిన వాళ్ళని సమకూర్చుకొని దగ్గర 6 నెలలు ఒక మహాయజ్ఞం చేసి ఆ యజ్ఞం యొక్క ఫలితంగా గ్రెగోరియన్ క్యాలెండర్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్కి ఆధారం ఏదైనా ఉందా అని ఒకవేళ మీరు సంఘ చరిత్రలోకి కానీ లేకపోతే క్యాలెండర్కి సంబంధించిన విశ్వ చరిత్రలోకి కానీ మీరు వెళ్ళి తవ్వకాలు జరిగిస్తే ఫస్ట్ మనకి బయలుపడేది ఏంటంటే, ఈ యొక్క యాక్సిగయస్ అనేటువంటి మహా సన్యాసి, జ్ఞాని, గొప్ప శాస్త్రవేత్త, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఎరిగిన వాడు. ఆయన ఏం చేశాడంటే, ఆ మొదటి సెన్సస్లో రాయబడినటువంటి యేసు పేరుని బయటికి తీసి దానిని ఫోకస్ చేసి దానితో టైం క్యాలిక్యులేషన్స్ చేశాడు. కాబట్టి ఆయన 25న పుట్టాడని ఈ మొదటి ప్రజాసంఖ్య ఆధారం, దాన్ని ఆధారం చేసుకుని మనకి ఈరోజు క్యాలెండర్ తయారు చేయబడింది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం చేద్దాం. ఇకపోతే 3వ సంగతి, జనవరి 1 ఎందుకు చేసుకోవాలి అని ఒకవేళ ఎవరినైనా అడిగితే, ఇది పిచ్చి ప్రశ్న అండి. జనవరి 1 ఎందుకు చేసుకోవాలంటే అది జనవరి 1 కాబట్టి అని అంటారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ చేసుకునే పెద్ద పండగ క్రిస్మస్. క్రైస్తవులు 300 ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, చేసేస్తారు. ఇకపోతే
క్రైస్తవులు చేసుకునే క్రిస్మస్ పండుగ కంటే కూడా ఇంకా పెద్ద పండుగ ఏదైనా ఉందంటే కొత్త సంవత్సరం, న్యూ ఇయర్. ఇది అన్ని మతాల వాళ్ళు ఏదో ఒక 5% వాళ్ళు వ్యతిరేకించిన దాదాపు 90% వాళ్ళు ఈ యొక్క క్రొత్త సంవత్సరాన్ని చేసుకుంటారు. ఈ క్రొత్త సంవత్సరం ఎందుకు చేసుకుంటారో వాళ్ళకి తెలియదు. అది క్రొత్త సంవత్సరం కాబట్టి అని అంటారు. మనం ఎందుకు చేసుకుంటాం? అందరూ చేసుకున్నారు కాబట్టి మనం చేసుకుంటున్నాం అంటాం మనం. కానీ నిజానికి ఈ క్రొత్త సంవత్సరం ఎలా స్టార్ట్ అయిందంటే, గ్రెగోరియన్ క్యాలెండర్ని డయోనిషియస్ యాక్సిగయస్ అనేటువంటి మాంక్ దాన్ని సిద్ధపరిచినప్పుడు యేసుని శక పురుషుడుగా కనుగొనడానికి ఆయనకి ఇంకా కొన్ని ఆధారాలు దొరికాయి. అవి నేను లాస్ట్లో మళ్ళీ చెప్తాను బైబిల్లోంచి. ఆ ఆధారాలను తీసుకుని యేసుని ఒక శక పురుషుడిగా ప్రకటిస్తూ ఆయన ఏం చేశాడంటే, ఈ శకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే BC 4లో యేసు పుట్టాడు. BC 4లో యేసు పుట్టాడు కాబట్టి 4 సంవత్సరాల తర్వాత ఈ శకాన్ని ప్రారంభించడానికి అతను ఒక సరి అయిన లెక్క కొరకు తర్జన భర్జన పడి ఎంతో యజ్ఞం చేశారు. చివరికి వాళ్ళు ఈ శకాన్ని ప్రారంభించడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటా నిర్ణయం అంటే, యేసు ప్రభు ఈ లోకానికి రక్షణ సంకల్పంతో రక్షించడానికి రక్షకుడు అనే పేరుతో వచ్చాడు. పైన ఆకాశమందు కింద భూమి మీద, భూమి కింద ఉన్న ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసు ప్రభు ఎదుట వంగాలి. ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ లేదు, అందరూ ఈ నామంలోనే రక్షించబడాలి. రక్షణకు కారణమైన నామం యేసుక్రీస్తు. అయితే సరిగ్గా యేసు ప్రభు పుట్టిన 8వ రోజున ఒక సంగతి జరిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? ఏ రోజైతే మన ప్రభువైన యేసుక్రీస్తుకి రక్షకుడు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి యేసు అని పేరు పెట్టారో అదే జనవరి 1 అండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. జనవరి 1 ఎందుకు చేసుకోవాలి అంటే, అది లోక రక్షకుడికి నామకరణం చేసిన రోజు. అది మనమందరం ఎందుకు చేసుకుంటాం తెలుసా? జనవరి 1 కాబట్టి అని. వాళ్ళది ఆ క్యాలెండర్, వీళ్ళది ఈ క్యాలెండర్, మనది ఈ క్యాలెండర్ అనుకుంటాం. కానీ యేసు ప్రభుకి ఏ రోజు యేసు అనే పేరు పెట్టారో, ఎందుకంటే ఒక వ్యక్తికి నామము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ప్రకారం మన దేవుడికి 1000 పేర్లు ఉన్నాయి. ఆయనను సహస్ర నామధేయుడు అంటారు. ప్రియులారా, మన దేవుడికి 1000 పేర్లు ఉంటే ఆయన చెప్పుకున్న చివరి పేరు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 16వ వచనంలో, నేను దావీదు వేరు చిగురును వేకువ చుక్కను అయి ఉన్నాను అని యేసు స్వయంగా చెప్పుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన పేరు వాక్యము అని రాస్తుంది. ప్రకటన గ్రంథంలో ఆయన పేరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాస్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలా 1000 పేర్లు కలిగిన దేవుడు ఆ 1000 పేర్లలో ఏ పేరు మీద రక్షణ కలిగించడం లేదు. కానీ ఈ ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన ఈ నామములోనే రక్షణ అన్నాడు. ఆ నామం అన్ని నామముల కంటే పై నామం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. గట్టిగా చప్పట్లు కొడుతూ, మీరు 1వ తారీఖున ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయనకు నామకరణం చేయబడిన దినం అది. దేవునికి స్తోత్రం. 4వది, యేసు తన సొంత ఇంట్లో పుట్టాడని మీకు చెప్తాను. కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే పశువుల పాకలో పుట్టాడు అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కడో దారిన పుట్టాడు అనుకుంటారు. ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు అనుకుంటారు. మనందరికీ కరుణామయుడు సినిమా చూశాక మైండ్లో ఫిక్స్ అయిపోయాం. ఏమని ఫిక్స్ అయిపోయామంటే, కన్య మరియ నిండు చూలాలుగా ఉన్నప్పుడు, నిండు గర్భిణీగా ఉన్నప్పుడు, నడవలేక నడుస్తూ సూడి ఒడి తిరిగిపోతూ ఉంటే
ఆమె తన తలను యోసేపు భుజం మీద వాల్చి నడుస్తూ ఉంటే ఆయన భుజం అలా తన చుట్టూ చేసి ఇంకెంతో దూరం లేదు, కొంచెమే నడు అని ఆమెను తీసుకెళ్తా ఉంటే వాళ్ళు బెత్లెహేము వస్తే ఇంటింటికి వెళ్ళి తలుపు కొడితే మా ఇంట్లో చోట్లేదు అని తలుపులేసేస్తుంటే దయలేని ఈ లోకం యేసు పుట్టడానికి చేర్చుకోలేదని మనం కూడా మనసులో బాధ పెట్టుకుంటుంటే ఇక దారి లేక దిక్కు లేక ఆయన ఎక్కడో పశువుల పాకలో పుట్టాడు అని మనం అనుకుంటాం. కానీ అలా ఏం కాదు. దేవుడంతా అన్యాయస్తుడు కాదు. ఈ లోకం మరియను నిందిస్తుందేమో కానీ దేవుడు తాను ప్రేమించిన వారి క్షేమం కోరుకుంటాడు. తన సేవకుల క్షేమం చూసి ఆనందించే దేవుడు ఆయన మనము ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధి కలిగి ఉండాలని కోరుకుంటాడు. మీలో బీదలు ఉండరన్నాడు. అంతేకాదు ఆయన ఇంకా ఏమన్నాడంటే, ఇదిగో మీరు అనేక జనములకు అప్పిస్తారు కానీ అప్పు చేయరు అన్నాడు. కాబట్టి యోసేపు మరియలు దరిద్రపు కొట్టు స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో వాళ్ళు ఒక బిడ్డను కనలేదు. వాళ్ళు హ్యాపీగానే తమ సొంత ఇంట్లోనే తమ బిడ్డను కన్నారు. ఇదేంటండి బాబు ఇలా మాట్లాడుతున్నారు అని టెన్షన్ పెట్టుకోకండి. మన యేసయ్యకు 3 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి నజరేతులో ప్రభు తనకు ఆ రోజు యోసేపు నిలబడ్డాడు మరియకు భార్యగా. కాబట్టి యోసేపును బట్టి నజరేతులో ఎక్కడైతే ప్రదానం చేయబడి చేర్చుకోబడిందో కన్యమర్య, ఆ ఇల్లు ఒకటి. రెండోది కపెర్నహూములో ఒక ఇల్లు ఉంది యేసయ్యకి. ఈ 2 ఇల్లులు కాక యేసయ్యకున్న 3వ ఇల్లు ఏంటంటే, తాను దావీదు వంశమునకు చెందినవాడు కాబట్టి దావీదు పట్టణములో, దావీదు పురము పట్టణమునకు దగ్గరలో దావీదు ఊరు అనబడిన బెత్లెహేములో కూడా ఒక ఇల్లు ఉంది. ఇది ఎక్కడ గొడవ అని మీరు అనుకోవచ్చు. సరిగ్గా మన యొక్క బైబిల్ ప్రకారం రూతు గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనాన్ని నా కోసం చదవండి ఎవరైనా. రూతు గ్రంథం 4వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం చివరి వచనం. ఇక్కడ రూతు నయోమిని వెంబడించి ఆమె బోయజును పెళ్లి చేసుకుంది. బోయజుతో పెళ్ళి అయిపోయిన తర్వాత బోయజు ఇంటికి రూతు చేర్చబడింది. రూతుతో పాటు నయోమి కూడా బోయజు ఇంట్లోనే ఉండగా బోయజుకు ఒక బిడ్డ పుట్టాడు. ఎక్కడైతే బోయజు పుట్టాడో అక్కడే వాళ్ళ నాన్న పుట్టాడు, ఆ ఇంట్లోనే వాళ్ళ తాత పుట్టాడు, అక్కడే బోయజుకి కొడుకు పుట్టాడు, బోయజుకి మనవడు పుట్టాడు, బోయజుకి ముని మనవడు దావీదు కూడా పుట్టాడు. ఈ విషయం చదువుతారా ఎవరైనా? మైక్లో చదవండి. 4వ అధ్యాయంలో చివరి వచనం. ఈ పుర నివాసులు ఎదుటను చివరి వచనం బ్రదర్. 4గా బోయాజు ఒబేదేదును కనెను, ఒబేదేదు యెషయిని కనెను, యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం వరుసగా షల్మాను, నయస్సోను వీళ్ళందరి పేర్లు మనం ఆపేశాం. కానీ అక్కడ ఆ చరిత్ర అక్కడి నుంచి ఉంది. ఇంతకీ ఇది ఎవరి ఇల్లు? బోయజు ఇల్లు. పిల్లరా, ఈ బోయజు ఇల్లులోనే బోయజు పుట్టాడు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, తన కొడుకు, తన మనవడు, మొత్తం దావీదు వరకు అందరూ పుట్టారు. అందరూ ఎక్కడ పుట్టారో ఆ ఇంట్లోనే యేసు పుట్టాడు. ఆ ఇంట్లోనే యేసు పుట్టాడు. ఎలా, ఎక్కడ, నేను మీకు చెప్పే ముందు ప్రియులారా, ఏం జరిగిందంటే, దావీదుని సమూయేలు అభిషేకించిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. రాజు అయిపోయి ఆయన సియోనుపురమునకు వెళ్ళి మహారాజు పట్టణముగా ఆయన యెరూషలేములో రాజనగరు కట్టుకున్నాడు, రాజమందిరాన్ని నిర్మించుకున్నాడు, యెరూషలేంకి కోటలు కట్టి ఇప్పుడు దావీదు యెరూషలేంలో నివాసం పెట్టాడు. ఇల్లు వదిలేశాడు. తాను పుట్టిన ఇల్లేమో బెత్లెహేంలో ఉంది, దావీదేమో యెరూషలేంకి వచ్చేసాడు. యెరూషలేంకి వచ్చిన దావీదుకి తాను దినములలో ఎన్నో శ్రమలు కలిగాయి. ఒకసారి అబ్షలోము అనబడిన తన కొడుకు ద్వారా తనకు శ్రమ కలిగినప్పుడు తాను అక్కడే ఉండి తన కుమారుడితో యుద్ధం చేస్తే తన చేతిలో తన కొడుకు చచ్చిపోతాడనే భయంతో తానే అక్కడి నుంచి తప్పుకోవాలని రొగేలిము అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎప్పుడైతే దావీదు కష్టకాలంలో ఉన్నాడో మనం చదువుదాం ఆ మాట. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. ఈ 19వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 31వ వచనాన్ని మనం చదువుదాం. మరియు
గిలాదీయుడగు బర్జిల్లాయి ఆ, రొగేలీము నుండి ఆ, యోర్దాను అద్దరికి వచ్చి ఉమ్, రాజుతో కూడా నది దాటను. నది దాటని బర్జిల్లాయి ఉమ్, 80 సంవత్సరములు వయసు కలిగి ఉమ్, బహు ముసలివాడై ఉండెను. ఆ, అతడు అధిక ఐశ్వర్యవంతుడు ఉమ్, గనుక రాజు మహానాయములో నుండగా అతనికి భోజన పదార్థములు పంపించుచు వచ్చాను. ఒకసారి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం ఏమని చదువుతున్నామంటే, దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ 19వ అధ్యాయం 31వ వచనంలో దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు సరిగ్గా 80 ఏళ్ల ముసలివాడైనటువంటి బర్జిల్లై అనే వ్యక్తి దావీదుకు సహాయం చేశాడు. దావీదుతో పాటు చాలా పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అందరికీ ఏమీ తక్కువ కాకుండా చూసుకున్నాడు. ఇదంతా అయిపోయాక, కష్టాలన్నీ తీరిపోయాక దావీదు తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే 80 ఏళ్ల ముసలివాడైన బర్జిల్లై దావీదుతో పాటు యోర్దాను నది వరకు వచ్చాడు. నది వరకు సాగనంపడానికి వచ్చినప్పుడు దావీదు అంటాడు, ఓ అయ్యా బర్జిల్లై, నువ్వు నాతో పాటు నది దాటి అవతలికి వచ్చి యెరూషలేములో నా బల్ల యొద్ద భోజనం చేస్తూ నువ్వు అక్కడే నాతో ఉండాలని కోరుకుంటున్నాను అని ఇన్విటేషన్ ఇస్తాడు. అప్పుడు బర్జిల్లై అంటాడు, నేను ముసలోడిని అయిపోయాను, నా చెవులకు సంగీతం అవసరమా, నా కళ్ళు సరిగ్గా కనబడతాయా, మళ్ళీ నేను తిని అరిగించుకోగలనా, ఇవన్నీ వద్దు. అయినా ఒకవేళ నేను అక్కడే చచ్చిపోతే నన్ను అక్కడే సమాధి చేస్తారేమో, నాకు అది కూడా ఇష్టం లేదు. నా తల్లిదండ్రులు సమాధిలోనే నేను పాతి పెట్టబడవలెనని ఎంతో కోరుకుంటున్నాను, కాబట్టి నేను రాను అని చెప్తాడు. రాను అని చెప్పినటువంటి ఆ మాటలు మనము కొంచెం కిందికి చదివితే కనబడిపోతుంది. అయితే అవన్నీ నేను ఇప్పుడు చదవదలుచుకోలేదు. అక్కడ మనం 37వ వచనంలో, నేను నా ఊరి యందు ఉండి మరణమై తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము నా దాసుడగు కింహాము, నా ఏలిన వాడవు రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను అన్నాడు. గమనించండి, బర్జిల్లై నేను రాలేను, కానీ నా కొడుకుని తీసుకెళ్ళి ఏదైనా నువ్వు నాకు చేయాలనుకుంటే నువ్వు నా కొడుక్కి చెయ్యి అని కింహాంని పంపించాడు. ఆ రోజు దావీదు కింహాంని యోర్దాను నది దాటి అవతలికి తీసుకెళ్ళాడు. అయితే ప్రియులారా, ఆ తర్వాత కింహాము దావీదుతో పాటు అక్కడే ఉన్నాడు. ఈ కింహాము ఎవరి వయసుకు చెందినోడు అంటే సొలొమోను వయసుకు చెందినోడు. బర్జిల్లై ఏమో ముసలివాడు, కొంచెం ఇద్దరికి మధ్యలో వయసున్నవాడు దావీదు. దావీదు కూడా ముసలివాడైపోయినప్పుడు తాను చనిపోయే ముందు ఎవరెవరు తనకు మేలు చేశారో వాళ్ళందరి లిస్టు సొలొమోన్కి ఇచ్చి, నేను చచ్చిపోయిన తర్వాత ఏమో మా నాన్న మీ నాన్న ఎలా పడ్డారో నాకేం తెలుసు, మధ్యలో నువ్వెవడవు, అవతలికి పో అని నువ్వెవరి కొడుకులకి నువ్వు అన్యాయం చేయకూడదు, వాళ్ళందరిని గుర్తుపెట్టుకో అని ఒక లెక్క చెప్పాడు. ఆ లెక్కలో, ఆ లిస్టులో మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయి వారిలో వారిని చేర్చుము, వారిని చేర్చు, వాళ్ళని వదిలేయకు అన్నాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదు ఆదేశం మేరకు ఆయన యోనాతాను కుమారుడికి, మెఫీబోషెతుకి, ఇక్కడ కింహాముకి, ఇలా చాలా మందికి మేలు చేసుకుంటూ వచ్చాడు. ఆ మేలులో భాగంగా ఇప్పుడు నేను చెప్పే మాట మన బైబిల్లో లేకుండా, దాని లింక్ లేకుండా మళ్ళీ ఇంకో మాట బైబిల్లో చూపిస్తాను. లింక్ ఏం మిస్ అయింది అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సొలొమోను దావీదు చనిపోయిన తర్వాత రాజుల వృత్తాంతముల గ్రంథం ప్రకారం, దినవృత్తాంతముల గ్రంథం వేరు, రాజుల వృత్తాంతముల గ్రంథం వేరు. పదే పదే బైబిల్లో ఈ పదాన్ని కూడా వాడాడు. ఈ లింక్ మన బైబిల్ది కాదు.
అందులో సొలొమోను ఏం చేశాడంటే, కిమ్హాము సొలొమోన్లో ఒక మాట మాట్లాడుకునేప్పుడు కిమ్హాం అంటాడు, అయ్యా నేను ఇక్కడే ఇలా కూర్చుని తినడం నాకేమీ బాగోలేదు, నాకు ఇబ్బందిగా ఉంది, కాబట్టి నువ్వు నాకు ఏదో ఒకటి మేలు చేయాలి అంటాడు. నన్ను కాస్త విడుదలిస్తే నేను కూడా ఏదో ఒక సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుంది కదా, ఇలా కూర్చుని తింటాం ఏం బాగుంది అంటాడు. దానికి అప్పుడు సొలొమోన్ ఏమంటాడంటే కిమ్హాం తోటి, బెత్లెహేములో మా ఇల్లు ఉంది, మా నాన్నగారు పుట్టిన స్థలం అది పాతబడిపోతుంది, మూలబడిపోతుంది, అక్కడ ఎవరూ ఉండడం లేదు, దాన్ని నీకు ఇస్తున్నాను, దాన్ని నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఎందుకంటే మా నాన్న చెప్పిన మాటకు నీకు ప్రతి ఉపకారంగా ఆయన పుట్టిన ఇల్లు నీకు ఇస్తున్నా అంటాడు. అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ తర్వాత ఏం జరిగింది అంటే, ఈ కిమ్హాము బెత్లెహేము దగ్గర ఉన్నటువంటి దావీదు ఇంటిని చివరికి ఆలోచించుకుని ఒక సత్రంగా మార్చేశాడు. ఎందుకు సత్రంగా మార్చాడంటే, సాయంత్రం 6 అయ్యేసరికి యెరూషలేంకి 12 గేట్లు ఉన్నాయి, 4 గేట్లు మాత్రమే వాడతారు మొదటి నుంచి, యుద్ధం టైంలోనే మిగతా గేట్లు వాడతారు. కాబట్టి ఆ 4 గేట్లలో బెత్లెహేం వైపు ఉన్న గేట్ ఉంది చూసారా, ఆ గేటు సరిగ్గా 6 గంటలకు మూసేస్తారు, మళ్ళీ పొద్దున్న 6 గంటలకు తీస్తారు. ఎందుకలా అంటే, ఎవరైనా ఒకవేళ రాత్రి వేళ బందిపోటు దొంగలు రావచ్చు, గూఢాచారులు రావచ్చు, దొంగలు రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరు ఎవడు వస్తున్నాడు ఎవడు వెళ్తున్నాడు లెక్క ఉండాలి. కాబట్టి రాత్రి 6 నుంచి పొద్దున్న 6 వరకు గేట్లు మూసేస్తారు. గేట్లు మూసేయడం వల్ల ఎవరైనా 6 దాటిన తర్వాత యెరూషలేం చేరుకుంటే, దారిలో ఏదో ఒక కారణంతో లేట్ అయిపోయి 6 తర్వాత చేరుకుంటే తెల్లవారులు గేట్ దగ్గరే కూర్చోవాలి, తిండి ఉండదు, నిద్ర ఉండదు, అలాగే ఉండాలి వాళ్ళు. కాబట్టి ఇలా బాధపడుతున్న వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కిమ్హాం ఏం చేశాడంటే, దావీదు ఇంటిని ఒక సత్రంగా మార్చేశాడు. హల్లెలూయా. ఆ సత్రంలో వాళ్ళు లేట్ అయిపోయిన వాళ్ళందరూ ఆ రాత్రికి సత్రంలో పడుకోవచ్చు. ఆ సత్రము బయట ఒంటెలు, గుర్రాలు, గాడిదలు కట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, వాటికి గడ్డి కూడా వేస్తారు అక్కడ. అదండి సత్రం కథ. ఈ సత్రం కథ మన బైబిల్లో ఎక్కడుంది అని అడిగితే, నేను లింక్ మాత్రమే రాజుల వృత్తాంత గ్రంథం చెప్పాను. అయితే ఇప్పుడు దీని లింకు ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథంలో 41వ అధ్యాయం. ఈ 41వ అధ్యాయంలో 17వ వచనం చాలా పెద్దది. అయితే ఆ వచనమంతా చదవాలని నేను కోరుకోవడం లేదు. కానీ ఈ యొక్క 41వ అధ్యాయంలో ఈ 17వ వచనంలో చివరి లైన్ అంటే ఆ పేజీలో చివరి లైన్ నుంచి నేను చదువుతున్నాను చూడండి, లేక ఎవరు చదివినా. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళెదము అనుకొని బెత్లెహేము దగ్గర ఉన్న గిర్రోతు కిమ్హాములో దిగిరి. బెత్లెహేము దగ్గర ఉన్న అంటే యెరూషలేములో ఉందామంటేనేమో చంపేశారు, అందుకు భయపడుతున్నారు. అలాగని రాత్రికి రాత్రి వెళ్ళిపోదామంటే వీళ్ళకి అనుకూలంగా లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఐగుప్తునకు వెళ్ళాలని వాళ్ళు రాత్రికి రాత్రి యెరూషలేం నుంచి బయటకు వచ్చేసి అక్కడ గిర్రోతు కిమ్హాములో ఆ రాత్రికి వాళ్ళు బస చేసిరి, లేక దిగిరి అని అక్కడ రాస్తుంది. సో ఈ గిర్రోతు కిమ్హాం ఏంటనుకుంటున్నారు? అదే సత్రం. గిర్రోతు కిమ్హాం అనేది ఎక్కడుంది? బెత్లెహేములో ఉంది. సో ఇప్పుడు ఇంతకీ వీళ్ళు ఎక్కడ దిగారు? సత్రంలో ఆ రాత్రికి దిగి తెల్లారాక లేచి ఐగుప్తుకు పారిపోయారు. సో మన బైబిల్ ప్రకారం ఇప్పుడు ఆ సత్రం ఎవరిదో కాదండోయ్. దావీదు ఎక్కడ పుట్టాడో, బోయజ్ ఎక్కడ పుట్టాడో, ఒబేదేదేదు ఎక్కడ పుట్టాడో, యెషై ఎక్కడ పుట్టాడో అదే ఇల్లు ఇప్పుడు సత్రంగా మారింది. సరే, ఇంతకీ యేసు ప్రభు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడు అనేది మనకి కావాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వచ్చేస్తే అక్కడ ఎంత క్లియర్గా ఈ మాట రాస్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి.
2వ అధ్యాయంలో 5వ వచనం 4వ వచనం మనం చదువుదాం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయుడుకు గలిలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు దే వేర్ ఇన్ సేఫ్ జోన్. వాళ్ళేమి ఇంటింటికి అడుక్కునే వాళ్ళ తిరగలే, హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆమె ప్రసవ దినములు నిండాయి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాయి. కాబట్టి దావీదును ఎక్కడ పుట్టాడో ఆమె కూడా యేసుని అక్కడే కన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చేస్తారు. మీరు ఇజ్రాయెల్ దేశం చూడడానికి వెళ్ళినప్పుడు యేసు పుట్టిన స్థలంలో పెద్ద మందిరం ఉంటుంది. దాన్ని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ఆ మందిరంలో యేసు పుట్టిన దగ్గర ఇత్తడితో చేయబడిన ఒక నక్షత్రం భూమిలో సీల్ చేసి ఉంటుంది. ఆ నక్షత్రం ఏంటి అని అడిగితే ఇక్కడే యేసు పుట్టాడు అని చెప్తారు. అందరూ అక్కడ మోకాళ్ళు వేసి ఆ ఇత్తడి నక్షత్రం మీద చేయి పెట్టి ఇక్కడే పుట్టావంటే యేసయ్య, ఈ మాకు తెలియదు, వాళ్ళు చెప్తే మేము నమ్ముతున్నాం అని అర్థం చేసుకుని వచ్చేస్తుంటారు. వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇక్కడే పుట్టాడని ఏదో ఒక ప్లేస్లో ఇత్తడి నక్షత్రాన్ని వాళ్ళు సీల్ చేయడానికి పక్కన ఒక ప్లేస్ చూపించి ఇక్కడే ఉయ్యాలలో యేసు ప్రభుని ఊపారు అని చెప్తారు. పక్కన ఇంకో ప్లేస్ చూపించి కన్యామరియ పాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ పాలు చుక్కలు రాలినందున ఈ ప్లేస్ ఇలా ఉంది, అది ఒక జ్ఞాపకార్థ సూచిక అని చెప్పి అక్కడ పిల్లలు లేని వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని ఆ పాలు అక్కడ ఏదో పాలు ఇస్తే అవి మామూలు పాలే కానీ ప్రేయర్ చేసుకొని తాగుతారు. తాగిన తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారని ఒక చరిత్ర ఉంది. ఇవాళకి కూడా దాన్ని మేరీస్ మిల్క్ గ్రోటో అంటారు. సో ఆ చర్చిలో ఆయా భాగాలన్నీ కూడా ఇవాళకి ఉన్నాయి. ఏదో అది చెప్పారు, మేము నమ్మేశాం అనుకుని వచ్చేస్తాం మేము కూడా. కానీ బైబిల్ ప్రకారం యేసు ఎక్కడ పుట్టాడంటే గెరూతు కిమ్హాం సత్రంలో పుట్టాడు. దావీదు ఎక్కడ పుట్టాడో ఆ ఇంట్లోనే పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఇలా రాస్తుంది, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, టెన్షన్ ఫ్రీ జోన్లో ఉన్నారు, వాళ్ళు కుదురుగా ఉన్నారు. ఆమె నిండు చోళాలుగా ఏమీ బాధలు పడలేదు. దేవుడు ఆవిడికి ఏమీ అన్యాయం చేయలేదు, ఆవిడికి ఏ కష్టాలు కలగలేదు. ఒక బిడ్డను ఆమెను చక్కగా కన్నది. కనిన తరువాత అక్కడ ఏమన్నారంటే ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కన్ని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. అంటే ఏంటి? ఇప్పుడు ఈ సత్రం మాది అనే ఛాన్స్ వీళ్ళకి లేదు. ఈ సత్రం మాది అనే ఛాన్స్ వీళ్ళకి లేదు. ఏం ఆధారం చూపిస్తావు? నువ్వు దావీదు వంశం అని చెప్పగలవు, కానీ ఇది మా తాతగారి ఇల్లు అని ఎలా చెప్తావు? అలాగే ఇది మా తాతగారి ఇల్లు అని కొన్ని వేల మంది చెప్తారు. ఆ టైంలో వాళ్ళందరితో ఫైట్ చేయగలవా? వేల మంది ఉన్నారు దావీదు వంశానికి చెందిన వాళ్ళు. అక్కడ ఎవరితో ఫైట్ చేస్తావు? కాబట్టి గట్టిగా ఎదురాడడానికి లేదు. ఇప్పుడు ఆ సత్రం జనాలతో నిండిపోయింది. జనాలతో నిండిపోయినప్పుడు ఆ చంటోడికి ప్రైవసీ లేదు, ఆ పసిపిల్లోడికి డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఆ సత్రంలో గోల, ఈ గోలలో తల్లి ఏమనుకుందంటే ఈ చంటోడికి పీస్ఫుల్గా ఉండాలి అంటే ఏం చేయను అని ఆలోచించుకొని బయటికి వస్తే సత్రం బయట ఒంటెలు, గాడిదలు, గుర్రాలకు మేత స్థలం, అది పార్కింగ్ ప్లేస్. అట్ ద సేమ్ టైం అది మేత, అంటే సత్రంలో ఆగే వాళ్ళందరూ అక్కడ మేత వాటిని కట్టేసి లోపలికి వెళ్ళి అక్కడ బస్ చేస్తారు. సో ఆ ప్లేస్లోకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఉందిరా బాబు అని ఒక పశువులు తినేటువంటి గడ్డి తినేటువంటి తొట్టిలో ఆ బిడ్డను పెట్టింది. ఎందుకు అలా పెట్టింది అంటే గొర్రెల కాపర్లు రాబోతున్నారు. ఒకవేళ లోపలే ఉంటే గొర్రెల కాపర్లు అవుతా మాకేం దిక్కు లేదు ఇక్కడ, మళ్ళీ మీ గోలేటరా అని గొర్రెల కాపర్ మీద చిరాకు పడిపోతారండి. సత్రం హడావిడిగా ఉంది కాబట్టి దేవుడు గొర్రెల కాపర్లకి ఒక వే క్లియర్ చేయడం కోసం ఆ బాలుని సత్రం బయటికి తీసుకొచ్చి పశువుల తొట్టిలో పెట్టారే తప్ప యేసు పశువుల పాక అంటే గొర్రెల పాక కాదది. చాలామంది అనుకుంటారు గొర్రెల పాకలో పుట్టాడని. అసలు అక్కడ గొర్రెలే ఉండవు,
అక్కడ ఏముంటాయి అంటే అక్కడ ఒంటెలు, గుర్రాలు, గాడిదల పార్కింగ్ ప్లేస్, అది పశువులు గడ్డి వేసే ప్లేస్. అక్కడ తీసుకొచ్చి బాలుని పెట్టారు, పొత్తి గుడ్డలతో చుట్టి. దిక్కులేని వాళ్ళ గడ్డిలో పడేలా పొత్తి గుడ్డలతో చుట్టి పెట్టారు. సో దీన్ని బట్టి మనకి 4వ విషయం బయటపడింది ఏంటంటే యేసు ప్రభు తన సొంత ఇంటిలో పుట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ కొట్టండి, చప్పట్లు కొడుతూ. ఎన్ని చప్పట్లు వస్తాయి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం అయిపోయింది నాది. యేసు డిసెంబర్లో పుట్టాడని బైబిల్లోంచి చెప్పాం. ఆయన జనవరిలో 25న పుట్టాడని ప్రజాసంఖ్య ఆధారం అని చెప్పాం. జనవరి 1 ఆయనకు నామకరణం ఆధారం అని చెప్పాం. 4వది ఆయన సత్రములో, అంటే తన సొంత ఇంట్లోనే గిరూతు కింహాం సత్రంలో పుట్టాడని చెప్పాం. 4 విషయాలు విన్నారు. ఇకపోతే 5వ సంగతి క్రిస్మస్. క్రిస్మస్ అనే పేరు ఎందుకు వచ్చిందో చాలామందికి తెలియదు. కొంతమంది XYZ, ఎవరో XYZకి ఇది మాస్, అందుకే దాన్ని ఎక్స్మస్ అంటారు అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎక్స్మస్ అని ఎందుకు అంటారో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. తెలుగులో AAEEUU ఉన్నట్టే, ఇంగ్లీష్లో ABCDEFGH ఉన్నట్టే, గ్రీక్లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఈటా, తీటా, అయోటా, కప్పా, లండా, మూ, నూ, జాయ్, గాయ్, రో, సిగ్మా, ఇలా ఒమేగా వరకు ఉంటాయి. ఇప్పుడు కై అనే మాటకి గ్రీక్లో ఎక్స్ అనే ఆకారం ఉంది. అమ్మ, కై అంటే ఏం చెప్పండి? ఎక్స్ అనే ఆకారం ఉంది. సో ఎక్స్ అని రాసినప్పుడు దానికి క్రిస్ అని అర్థం. మాస్ అనే మాటకు అర్థం ఏంటంటే వీళ్ళారా, మాస్ అంటే ఆరాధన అని అర్థం. చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మన మధ్యలోకి గౌరవనీయులు అతిథులు వచ్చారు. వారు వేదిక మీదకి వస్తున్నారు. ఒకసారి అందరు లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ మనము వారిని ఆహ్వానించుకుందాం. రైట్. మన అతిథులు ఒక 10 నిమిషాలు నాకు ఇంకా పర్వాలేదని చెప్పారు, కాబట్టి వారు కూర్చుంటారు. పెద్దలందరూ వారిని కూర్చోబెట్టండి, మిగతా వాళ్ళు కూర్చుందాం. రైట్. వినండి ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎక్స్మస్ అంటే, ఎక్స్ అంటే ఈ గ్రీక్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని చెప్పాను కదా, అందులో కై అంటే ఎక్స్ అనే కై అనే ఆకారం ఉన్నప్పుడు దాని పక్కన మాస్ అంటే అది ఆరాధన అని అర్థం. ఎందుకు ఈ పండక్కి ఎక్స్మస్ అనే పేరు వచ్చింది అంటే యేసు పుట్టగానే ఫస్ట్ గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు పరలోక సైన్య సమూహంతో దిగొచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం మీకు చెబుతున్నా అని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అని యేసుని గురించి చెప్పారు. చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆరాధన చేశారు. పరలోక సైన్యమంతా కూడా దేవుడు ఏమని అక్కడ ఆరాధన చేశారు. ఏమని ఆరాధన చేశారు మనందరికీ తెలుసు. పిల్లరా, వారు అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధి, ఇలా దేవదూతలు ఆరాధన, యేసు పుట్టాడన్న వార్త చెప్పి చేసిన మొదటి పని ఏంటంటే ఆరాధన చేశారు. అంటే వాళ్ళు ఆరాధన ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గాబ్రియలు దూత ఆరాధన చేశాక, పరలోక సైన్య సమూహం ఆరాధన చేశాక, గొర్రెల కాపర్లు యేసు పుట్టిన ఆ స్థలానికి వెళ్ళి యేసుని చూచి వారు అక్కడ దేవునికి స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేది. వాళ్ళు ఆరాధన చేశారు. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వాళ్ళు ఆరాధన చేశారు. తర్వాత తల్లిదండ్రులు ఆరాధన చేశారు. సుమయోను ఆరాధన చేశాడు. 105 సంవత్సరాల ముసలిది ఆవిడ ఆరాధన చేసింది. టోటల్గా 7 ఆరాధనలు జరిగాయి. యేసు పుట్టినగా 7 ఆరాధనలు జరిగినందున, 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యమైనందున ఇక ఆరాధన అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. యేసు స్వయంగా ఏం చెప్పాడంటే, ఓ సమరయులారా, ఇక మీదట మీరు కొండల్లోకి, ఇశ్రాయేల్ యూదులేమో యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించాల్సిన పని లేదు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అని యేసయ్య కూడా చెప్పాడు.
ఈ కారణంతో యేసు పుట్టుకతో ఆరాధన స్టార్ట్ అయింది, ఇంట్రడ్యూస్ చేయబడింది. అందుకే ఈరోజు ఎక్స్మస్ అంటే, ఎక్స్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అనే పేరు దీనికి నామకరణం చేయబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం. 5 సంగతులు విన్నారు, చివరిగా ఒకటి మాత్రం తప్పక చెప్తున్నాను నేను. అదేంటంటే యేసు పుట్టగానే ఒక ప్రశ్న పుట్టింది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వాళ్ళు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం చదవక్కర్లేదు, టైం అయిపోయింది. అక్కడ ఏమని రాస్తుందంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనవద్దు, నీ పూర్ణ హృదయంతో నీవు యెహోవా యందు నమ్మిక ఉంచు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అన్నాడు. అదండి ఒరిజినల్గా జ్ఞానులకు ఉండేటువంటి లక్షణం. ఈ జ్ఞానులకి ఖగోళ శాస్త్రం తెలుసు, నక్షత్ర శాస్త్రం తెలుసు, ఆయా మతాల శాస్త్ర గ్రంథాలు తెలుసు. కానీ సామెతల గ్రంథం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సామెతల గ్రంథం ప్రకారం క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోయే జీవ మార్గంలో ఎవడు నడుస్తాడో వాడు జ్ఞాని. సామెతల గ్రంథం ప్రకారం ఎవడు అనేకులను నీతి మార్గమును అనుసరించి తిప్పుతారో వాడు జ్ఞాని, ఎవడు సాక్షిగా నిలబడతాడో వాడు జ్ఞాని. ఇలా ఉంది సామెతల్లో. సో ఆ జ్ఞానం నీకు కావాలి అనుకుంటే, 1 క్రిందనున్న పాతాళం తప్పించుకో, 2 ఆయన కొరకు సాక్షిగా నిలబడు, 3 అనేకులను నీతి మార్గంలోకి నడిపించు, నువ్వు జ్ఞానివైపోతావు. ఇది ఇక్కడ ఏం జరిగింది అంటే, వీళ్ళరా వాళ్ళు మేము జ్ఞానులం కదా, ఆ నక్షత్రం వెంబడి ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇప్పుడు రాజుగారు పుడితే ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లో పుడతాడు, అంతేగాని ఎక్కడో ఎందుకు పుడతాడు అని స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను జ్ఞానిని కదా అనుకుని తిన్నగా రాజుగారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు అలా రాజుగారి ఇంటికి వెళ్ళినందుకు ఎంత పెద్ద సమస్య పుట్టిందంటే, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఈ ప్రశ్న వేశారు. 1 హేరోదు రాజు కలవరపడ్డాడు, 2 నిండు సభలో ఉన్నవారు కలవరపడ్డారు, 3 యెరూషలేములో కాపురం ఉన్న వారందరూ కలవరపడ్డారు, 4 ఆ యొక్క జ్ఞానులు తిరిగి రాకుండా అట్నుంచి అటు వెళ్ళిపోయిన సంగతి గ్రహించి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ చంపించేశారు. ఎంతోమంది తల్లులు పాలిస్తుంటే వాళ్ళ గుండెల మీద నుండి పిల్లల్ని లాక్కుని పీక కోసి చేతులు పెడితే ఎలా ఉంటుందండి? ఎంతోమంది తండ్రులు మెడల మీద ఎక్కించుకొని వాళ్ళు గంతులు వేస్తుంటే ఆ మెడ మీద నుంచి లాక్కుని పీక కోసి ఒళ్ళు పెడితే ఎలా ఉంటుందండి? ఎంతోమంది తాతలు వాళ్ళ కాళ్ళల్లో పెట్టుకొని ఆ పిల్లల్ని ఆడిస్తూ ఉండగా, తాతల మెడల మీద ముద్దాడుతుండగా లాక్కుని పీక కోసి తాత చేతులు పెడితే ఎంతమంది తల్లులు తల్లడిల్లిపోయి ఉంటారు, ఎంతమంది తండ్రులు అల్లాడిపోయి ఉంటారు, ఎంతమంది తాతల గుండె లాగిపోయి ఉండి ఉంటాయి. అసలు పాలస్తీనా దేశమంతా కలవరపడింది. ఈ సంగతి రోమా చక్రవర్తికి వినబడింది. రోమా చక్రవర్తికి వినబడి, పిచ్చోడా ఏంటి, పసిపిల్లల మీద కత్తి చూశాడు, అయినా నాకెందుకు, నేను జోక్యం చేసుకోకూడదని అనుకున్నాడంట. అంతవరకే. సరే, మొత్తానికి ఈ పిల్లలైతే చంపాడు, కానీ ఏమో నా కొడుక్కి సింహాసనం మిగులుతుందో లేదో, ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో ఏంటో అనే ఈ తలంపు బెంగ పెట్టుకొని చచ్చిపోవడానికి కారణమైంది. ఎప్పుడైతే హేరోదు రాజు బెంగ పెట్టుకొని చచ్చిపోయాడో, ఈ వార్త రోమా చక్రవర్తికి చేరినందున రోమా చక్రవర్తి కలవరపడడం స్టార్ట్ అయింది. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే ఈ ప్రశ్న రోమా సామ్రాజ్యాన్ని తలక్రిందులు చేసింది. రోమా చక్రవర్తిలోనే అది చక్రవర్తినే తొలిచేసింది ప్రశ్న. ఎట్టకేలకు సరిగ్గా యేసు ప్రభువు చనిపోవడానికి 4 సంవత్సరాల ముందు పాంటియస్ పైలట్ అనే వ్యక్తిని, అంటే ఈ ప్రశ్న పుట్టి 30 ఏళ్ళు అయిపోయింది, ఆన్సర్ మాత్రం ఎవరికి దొరకలే. పాంటియస్ పైలట్ని గవర్నర్గా నియమించినప్పుడు రోమా చక్రవర్తి కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులలో ఒక పని ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎవరు అనే దానికి నాకు ఆన్సర్ దొరకలే. చరిత్రలో ఉండిపోయింది ఆ ప్రశ్న, నాకు ఆన్సర్ కావాలన్నాడు. ఈ కారణంతో పాంటియస్
పైలట్ ఒక ఉత్తరం రాశాడండి. ఎప్పుడు అంటే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత చక్రవర్తికి ఒక ఉత్తరం రాశాడు. మన దగ్గర పాటల పుస్తకం ఉంటుంది కదా, ఆ సైజు కనుక మనం ప్రింటింగ్ చేసుకోగలిగితే, అంటే హోసన్న పాటల పుస్తకం ఏ సైజు ఉంటుందో ఆ సైజు కనుక మనం ప్రింటింగ్ చేసుకోగలిగితే 28 పేజీలు వస్తుంది ఆ ఉత్తరం. ఆ ఉత్తరంలో ఏమి రాస్తుందయ్యా అని అడిగితే, పాంటియస్ పైలట్, అయ్యా మీరు నన్ను గవర్నర్గా అపాయింట్ చేసి నాకు అప్పగించిన పనులలో ఫలానా పని గురించి నేను ఈ లేఖ రాస్తున్నా. యూదులకు రాజుగా పుట్టిన వారు ఎవరు అనే ప్రశ్నకు ఆన్సర్ నాకు ఇమ్మని మీరు రిపోర్ట్ చేయమన్నారు. నేను ఆ అంశం రాస్తున్నా అని చెప్పి తాను యెరూషలేము వచ్చిన తర్వాత యూదులకు రాజు అదిగో ఆ యేసు అట అని జనులు చెప్పుకుంటున్న విషయాల్ని విన్నాడని, తర్వాత ఆ యేసు నిజంగా ఈయనే యూదులకు రాజు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అనేక మందిని పంపాడని, ఆ తర్వాత 3వ పాయింట్, అన్నీ నేను చెప్పను, 3వది తాను ఒకరోజు తన రథంలో ఆ దారిలో వెళుతూ యేసు ప్రభు కొన్ని వేల మందికి కొండ మీద ప్రసంగం చెప్తూ ఉంటే కళ్ళారా చూశాడని, తర్వాత ఒక పాయింట్, నేను మారువేషం వేసుకుని నా భార్యను తీసుకుని ఆయన ప్రసంగాలు వినడానికి వెళ్ళినప్పుడు నా భార్య మారిపోయి ఆయన భక్తురాలిగా మారిపోయింది అని, 5వది నాటి నుంచి ఆమె నీతిగా బ్రతకడం ప్రారంభించి నేను కూడా నీతిగా ఉండడానికి ఎప్పటికప్పుడు నన్ను కాసుకుంటూ వచ్చిందని, చివరికి ప్రియులారా ఒకరోజు యేసు ప్రభు స్వయంగా తన ముందు ఇంటరాగేషన్ కొరకు నిలబడినప్పుడు నేను డైరెక్ట్గా ఆయన్ని అడిగేశాను, యూదులకు రాజు నువ్వేనా అని. 7వది ఆయన స్వయంగా నాతో చెప్పాడు, యూదులకు రాజు నేనే అని చెప్పి అందులో చెప్పినటువంటి 28 పేజీల చరిత్రలో ఒక 7 విషయాలు గుర్తు చేశాను. ఇది ఎక్కడ ఉందండి అంటే మనం టైం సరిపోదు మనకి చదవడానికి, కానీ రాసుకునే వాళ్ళ కోసం యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వచనంలోంచి మనం దీన్ని చదువుతాం. అయితే అప్పుడు చదవద్దు, ఊరికే రాసుకోండి. కానీ ఆ 18వ అధ్యాయంలో ప్రియులారా మనము 32వ వచనం నుంచి కనుక మనం అక్కడ 32 నుంచి కనుక మనం చూడగలిగితే అక్కడ ఏమని రాస్తుందంటే, యూదులకు రాజు నువ్వేనా అని యేసయ్యని అడిగాడు పిలాతు. పిలాతు ఒక్క ప్రశ్న అడిగితే యేసు 7 జవాబులు చెప్పాడు. అక్కడ ఏంటా 7 జవాబులు అంటే, 1 నేను రాజునే, 2 నాకు కూడా ఒక రాజ్యం ఉంది, 3 నాది పరసంబంధమైన రాజ్యం, ఈ లోకానికి సంబంధించింది కాదు, 4 అది ప్రేమ సామ్రాజ్యం, మా రాజ్యంలో కత్తులు కటార్లు చంపేయడాలు యుద్ధాలు సైనికులు ఇలాంటివి ఉండవు, 5వది అది ఆత్మ సంబంధమైన సామ్రాజ్యం అని చెప్పాడు. ఏదో ఒకటి అడిగితే ఏదేదో చెప్తున్నావని మళ్ళీ 2వసారి అడిగాడు. ఈసారి చంపం మీద కొట్టినట్టు చెప్పాడు, నువ్వన్నట్టు నేను రాజునే, నాకు రాజ్యం ఉంది, అది ప్రేమ, అది పరలోక రాజ్యం, 4వది అది ప్రేమ సామ్రాజ్యం, 5 ఆత్మ సామ్రాజ్యం అని చెప్పాను నేను. 6వది అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా, మీ చేతుల్లో చావడానికి కాదు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పిన 7వ మాట, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు, మీలో ఎవడుంటే వాడే అని చెప్పాడు. ఇలా ప్రియులారా యేసు ఎప్పుడైతే చెప్పాడో సత్యం అంటే ఏంటి అని ప్రశ్న వేశాడు, కానీ ఆన్సర్ కొరకు వెయిట్ చేయలేదు. ఎందుకో తెలుసా, పిలాతుకి కావలసిన ఆన్సర్ దొరికేసింది. వెంటనే ఆ యేసు భుజాన్న సిలువ పెట్టి ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సిలువ పైన 3 భాషలలో, యోహాను 19:19 చూసుకోండి, హెబ్రీ, గ్రీక్ మరియు రోమా 3 భాషల్లో ఒక బోర్డు పెట్టారు. ఒక్క భాషలో పెడితే సరిపోద్దిగా, INRI ఇసూస్ నజరీన్ రెక్స్ ఇడాయస్ అంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు. ఈ మాట హెబ్రీ ఎందుకంటే అది స్థానిక భాష, గ్రీక్ ఎందుకంటే అది జాతీయ భాష, రోమా ఎందుకంటే అంతర్జాతీయ భాష. రైల్వే స్టేషన్కి వెళ్ళండి, తెలుగు, హిందీ, ఆ తర్వాత ఇంగ్లీష్ 3 ఎందుకుంటాయంటే స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భాష కాబట్టి. అదే పద్ధతిలో ఈ వార్త ప్రపంచమంతా వ్యాపించాలి,
అదేంటంటే యేసు యూదులకు రాజు అని. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ప్రియులారా, అది మాత్రమే కాదు, యేసు సమాధి గురించి రాశాడు పిలాతు తన పత్రికలో. నేను ఆ యేసు లెగుస్తాడన్న ప్రచారానికి 16 మంది సైనికుల్ని కాపలా పెట్టా, గొలుసులతో మన రోమన్ గవర్నమెంట్ సీల్ వేశా. కానీ ఆయన చెప్పిన టైంలో ఒక భూకంపం వచ్చింది. కాపలా ఉన్న సైనికులకు ఒక వెలుగు కనబడి కళ్ళు తిరిగి పడిపోయారు. కళ్ళు స్పృహలోకి వచ్చేసరికి సమాధి మీద మన ముద్ర పగిలిపోయింది, గొలుసులు తెగిపోయాయి. అంతేకాకుండా రాయి దొర్లించబడింది. అంతేకాకుండా ఎవరైనా ఆ దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారేమో అనడానికి అవకాశం లేకుండా యేసుకు చుట్టిన వస్త్రాలు అక్కడే ఉన్నాయి, అందులోపల బాడీ లేదు. ఆ తర్వాత ఆయన లేచాడని 500 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక నిండు సభలో ఆయన కనపడ్డట్టు సాక్ష్యం విన్నా. ఇవన్నీ రాసుకొచ్చి యేసు సజీవుడు అని చెప్పి పిలాతు శక పురుషుడిగా ప్రకటించాడు యేసయ్యని. గట్టిగా చప్పట్లు కొడుతూ మరలా స్తోత్రం చెప్పండి. ఈ కారణంతో యేసు శక పురుషుడిగా నిలబడ్డాడు. యుగే యుగే సంభవ అంటూ ఎంతో మంది యుగ పురుషులు ఈ భూమి మీద పుట్టుండొచ్చు, కానీ యేసు ఒక్కడే శక పురుషుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి, యేసు ఒక్కడే శక పురుషుడు. ఈరోజు ప్రియులారా, అందరి నోళ్ళు మోయించడానికి నేను ఈ బైబిల్లోంచే ఈ విషయాలన్నీ ప్రతి దానికి రెఫరెన్స్ చెప్పాను. యేసు డిసెంబర్లో పుట్టాడని అబియా తరగతిని ఆధారం చేసుకుని, ఆ తర్వాత 25న పుట్టాడని మొదటి ప్రజా సంఖ్యను ఆధారం చేసుకుని, జనవరి 1వ తేదీ యేసు అనే నామకరణం జరిగిన రోజని, ఆయనకు 8వ రోజున సున్నతి చేయవలసిన దినమున జరిగిన రెఫరెన్స్ని, ఆ తర్వాత సత్రములో ఉన్నప్పుడు స్థలము లేనందున పుట్టిన తర్వాత పట్టుకెళ్ళేది కదా, అది యేసయ్యకు సొంత ఇల్లని. 5వది ఆ ఎక్స్మస్ అంటే క్రీస్తుకు ఆరాధనని. 6వది యూదులకు రాజు ఆయనే, ఆయన రాజ్యము యుగయుగాలు ఉంటుందని. 7వది ప్రియులారా, ఆయన మాత్రమే శక పురుషుడని. మీకు 7 విషయాలు మేము ముందు పెట్టాను. మన మధ్యలో అతిథులు ఉన్నారు, కావలసినంత సమృద్ధిగా వాక్యం చెప్పాను. చెప్పాలనుకున్నవి కొన్ని ఉండిపోయినా ఎప్పుడైనా తర్వాత చూసుకుందాం. లేదా నా యూట్యూబ్ని మీరు ఫాలో అవుతే క్రిస్మస్ సందేశాలు అందులో ఎన్నో ఉంటాయి, మీరు తప్పకుండా వాటి వలన మేలు పొందుతారు. ఈ రాత్రి నా మాటలు ముగిస్తూ సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు అన్న వాళ్ళతో చెప్తున్నా, ఇంతకీ యేసు గొడవ ఏంటంటే, ఆయన రక్షకుడు అని విన్నావు కాబట్టి యేసు ఇచ్చే రక్షణ నీకు కావాలంటే, 1 నువ్వు మారు మనసు పొంది, 2 పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొంది రక్షించబడాలి. నిన్ను అడుగుతున్నా, నువ్వు బాప్తిజం పొందగా, ఎంత పెద్దోడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్పదానివైనా, నీకెంత చరిత్ర ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, నీకు ఎంత బైబిల్ తెలుసున్నా, నీ పేరే గనక జీవ గ్రంథంలో లేకపోతే నో డౌట్ అది మరణ గ్రంథంలో ఉంది. పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి నీ పేరు మరణ గ్రంథంలో ఉంది. నీ వెనక పడగ విప్పుకొని మరణదూత నిలబడ్డాడు. అది మర్చిపోకును. నీవు మరణంలోంచి జీవంలోనికి రావాలి అంటే నువ్వు నక్షత్రాన్ని వెంబడించాలి. అది యేసు. ఆ నక్షత్రం యేసు. జ్ఞానులు నక్షత్రాన్ని వదిలేశారు, నష్టం కలిగింది. నీ నక్షత్రం ఎవరో తెలుసా? నీ దైవజనుడే. నీ దైవజనుడే. రూతు నయోమిని వెంబడిస్తేనే బోయజును చేరగలరు. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తేనే బాలుడైన యేసును చేరుకోగలిగారు. అలాగే ఇశ్రాయేలీలు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని వెంబడిస్తేనే వాళ్ళు యేసుని చేరుకోగలరు. యేసు అంటాడు, దావీదు వేరు చిగురును వేకువ చుక్కనయున్న నన్ను వెంబడిస్తేనే తండ్రిని మీరు చేరుకోగలరు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరాడు. కాబట్టి డౌట్ లేకుండా అడుగుతున్నా, నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదన్న వాళ్ళు ఒకసారి ఇలా చేయి పైకెత్తండి. సిగ్గుపడద్దు, భయపడద్దు. మీకు 10 ఏళ్ళు దాటి తీసుకోకపోతే ఒప్పుకుంటే తప్పలేదు, ఇందులో ఒప్పుకుంటే తప్పేమీ లేదు. నేను ఇంకా తీసుకోలేదని వాళ్ళు సగం సగం ఎత్తకండి. ఎలాగెత్తండి, బాగా పైకెత్తండి, బాగా పైకెత్తండి, ఇంకా బాగా పైకెత్తండి. కొంతమంది ఇంకా ఎత్తలేదు, ఎత్తలేదు. ఇందులో తప్పేం లేదు. మనం వేసే దగ్గరికి వచ్చాం. కొంచెం పైకెత్తండి. మీరు చెయ్యాలి అనండి ఒకసారి. రైట్ అటు చేసి టోటల్గా ఒక 15-20 చేతులు ఎత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ 20 మందితో చెప్తున్నా, రేపు కాదు, ఈరోజే బ్యాప్టిజం తీసేసుకోవాలి.
బైబిల్లో రేపు అని ఎక్కడా రాసిలేదు. నేను ఎక్కువగా ఉపవాసాలు ఉండడం వలన 2 సార్లు పరలోకం వెళ్ళొచ్చాను. ఒకసారి పాతాళం చూసి వచ్చాను. కోట్ల మంది ఆ పాతాళంలో అల్లాడిపోతున్నారు. ఒక అమ్మాయికి రేపు పగలు మీటింగ్ అయ్యాక మధ్యాహ్నం 3 గంటలకు బ్యాప్టిజం ఇచ్చి రేపు రాత్రికి చివరి రాకడ ప్రసంగం చెప్పి వెళ్ళిపోతానని అనౌన్స్ చేశాను ఒక మీటింగ్లో. కానీ ఆ రాత్రి తెల్లవారుజామున అమ్మాయి చనిపోయింది. అమ్మాయి బాడీ బయట పెట్టడం వల్ల మీటింగ్ జరగలేదు. ఇంకా పక్కింట్లోనే సాయంత్రం 3ంటికి సమాధి అయింది, క్లోజ్. 3 నెలల తర్వాత యేసయ్య నాకు కనపడ్డాను. ఆ అమ్మాయి బాప్తిజం తీసుకోకుండా చనిపోయింది. దానికి నిన్నే లెక్క అడుగుతా, ఎందుకంటే తీసుకోవడానికి ముందు వచ్చి నన్ను ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు పాతాళంలో ఉందని యేసయ్య చెప్పారు. నాకు చాలా బాధ వేసింది. ప్రియులారా, కనీసం అమ్మాయి చేత ఒప్పుకోలు ప్రార్థన కూడా చేయించలేదు. నేను నా పాపములు క్షమించని కూడా చెప్పించలేదు అని బాధపడ్డాను. బైబిల్లో ఎవరు బాప్తిజం పొందినా ఆ రోజే తీసుకున్నారు. నెక్స్ట్ డే బ్యాప్టిజం తీసుకున్నట్టు ఒక్క రెఫరెన్స్ చూపించండి నాకు. ఒక్క రెఫరెన్స్ చూపించండి. ఇచ్చేవాడు ఉండగా మర్నాడు తీసుకున్నట్టు లేదా అలా బైబిల్లో. ఎవరితో అన్నా గేమ్ ఆడు, దేవుడితో మాత్రం గేమ్స్ వద్దు. ఎవరినన్నా మాయ చేయి, ఎక్కడన్నా సాకులు చెప్పు, దేవుడి దగ్గర మాత్రం వద్దు. ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి తన రథంలో ₹1 ఖరీదైన కారు అంటాను దాన్ని, తన రథంలో వెళ్ళిపోతూ ఉంటే దారిలో సువార్త అందింది. నేను ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి నన్ను ఆలోచించుకొని అనలే. నేను మా దేశం వెళ్ళిపోయాక అక్కడ తీసుకుంటా అనలే. మా రాణి గారు పర్మిషన్ కావాలి నాకు అని అనలే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా అప్పుడు తీసుకుంటా అనలే. రథం ఆపాడు, ఇదిగో నీళ్ళు అన్నాడు, బ్యాప్టిజం తీసేసుకున్నాడు. నువ్వు మాత్రం ఆర్థిక శాఖ మంత్రి కంటే గొప్పదానివా, గొప్పోడివా? జైలర్కి అర్ధరాత్రి సువార్త వచ్చింది. జైలర్ అనొచ్చు, నైట్ డ్యూటీలో ఉన్నాను, టైం 2 అయ్యింది, 3, 4, 5, 6 4 గంటలు ఊపు కట్టావంటే నైట్ డ్యూటీ దిగిపోతాను. దిగిపోయాక బ్యాప్టిజం తీసుకుంటా. పిల్లలు కూడా నిద్రపోతుంటారు, 6ంటికల్లా ఆళ్ళు లెగిసిపోతారు, అప్పుడు అందరం తీసుకుంటాం అనొచ్చు. అనలేదు. డ్యూటీ గీటీ జాంతానాయి అని పక్కన పెట్టి అర్ధరాత్రి 2 గంటలకు నిద్రపోతున్న పిల్లల్ని లేపి తీసుకొచ్చి కుటుంబ సమేతంగా బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. మీలో బాప్తిజం పొందని ప్రతి ఒక్కరితో చెప్తున్నా, రేపు కాదు నేడే రక్షణ దినం. ఇది మత మార్పిడి కాదు, ఇది పాప క్షమాపణ కోసం. ఏ మతంలో కన్నా వెళ్ళు, పుణ్యం సంపాదించుకోవడానికి దారి ఉంది, పాప క్షమాపణ మాత్రం లేదండి. పుణ్యం సంపాదించుకోవడానికి ముస్లిమ్స్ని అడిగితే మేము రోజా ఉంటాం, లేకపోతే జగ్నేకి రాత్ చేస్తాం, నమాజ్ చదువుతాం, మేము హజ్కి వెళ్తాం, ఇలా లిస్ట్ చెప్తారు. పుణ్యం సంపాదించుకోవడానికి పుణ్యక్షేత్రాలు, పుణ్య స్నానాలు, గోదావరి స్నానాలు, లేకపోతే దాన ధర్మాలు, యజ్ఞయాగాలని మనము లిస్టులు చెప్తాం. పుణ్యం సంపాదించుకోవడానికి అన్ని మతాల్లో దారి ఉందేమో, కానీ పాపం పోగొట్టుకోవడానికి ఏ మతంలో కూడా దారి లేదు. పాపము లేని రక్తం, కన్యక కడుపున పుట్టిన యేసు రక్తం మాత్రమే పాప క్షమాపణ కలిగిస్తుంది. కాబట్టి పాప క్షమాపణ కావాలంటే నోటితో యేసయ్యా నన్ను క్షమించు అంటే పనవదు. క్రియలు లేని విశ్వాసం మృతమవుతుంది. విశ్వాసమునకు తగిన క్రియ నమ్మి బాప్తిజం పొందడమే. నమ్మిన వాడు బాప్తిజం పొందాలి. మీ 25 మందితో చెప్తున్నాను, తెల్లారనివ్వకండి. మీ పాస్టర్ గారు ఇక్కడ ఎవరైనా ఉంటే కాళ్ళ మీద పడుకోండి, కాళ్ళ మీద పడి ఆడవండి. వీళ్ళారా, నేను యేసయ్య నాకు చెప్పిన సంగతులను బట్టి చెప్తున్నా. అర్ధరాత్రి బాప్తిస్మాలు పొందిన వాళ్ళు ఈ చేతి కింద 1000 మంది దాటారు. ఇప్పటికి మిడ్ నైట్ బాప్తిజం పొందిన వాళ్ళు 1000 మంది దాటిపోయారు ఇప్పటిదాకా, పగల బాప్తిస్మాలు కాకుండా. అంత సీరియస్గా చెప్తున్నా నేను. నువ్వు రేపు అనద్దు, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఒకే 1 నిమిషం ప్రేయర్. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, విన్న వాక్యాన్ని గౌరవిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. 1 మినిట్ దాటనివ్వట్లేదు నేను. కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తుదాం. చేతులు పైకెత్తి ఒక్కసారి నాతో పాటు, వాక్యమై ఉన్న దేవుడా, నిన్ను గొప్ప చేస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. చేతులు పైకెత్తి ఒకసారి ఎవరైనా చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి. మీ వాయిస్ పక్క వాళ్ళ కంటే వినబడాలి, మీ పక్క వాళ్ళ కంటే గట్టిగా వినబడాలి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యా, నువ్వు డిసెంబర్లో పుట్టావని
నువ్వు 25న పుట్టావని, Thank you, Lord. జనవరి 1వ తేదీన సంవత్సరాది ప్రారంభించబడిందని, నీ సొంత ఇంటిలో పుట్టావని, యూదులకు రాజు అని, నీ రాజ్యం అంతము లేనిదై ఉన్నదని, నీవు శకపురుషుడవని, ప్రతి నాలుక నిన్ను ప్రభువుగా ఒప్పుకోవాలని. అయ్యా, ఈ రాత్రి రక్షకుడు గట్టిగా నిన్ను స్తుతిస్తున్నా. ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. 1 మినిట్లో 30 సెకండ్స్ దాటిపోయింది. ఇంకా 30 సెకండ్స్ గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా గట్టిగా గట్టిగా. అమ్మా, ఇంత గట్టిగా చెప్పలేమా? ఎంత గట్టిగా స్తుతించలేమా? రైస్ అప్! యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. బల సూచకమైన బాహువా, లేచి బలము తొడుగుకో. ఈ క్రిస్మస్ శుభవేళలో నీ బిడలకు రక్షణ కలుగును గాక. ఇంకా ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు నీ దగ్గర గేమ్స్ ఆడుతున్నారు, వాళ్ళు ఈ రాత్రి తమ హృదయాలు సరిచేసుకోవాలి. మారు మనసు పొందుతారు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవడానికి, నిత్య జీవానికి వారసులవడానికి సహాయం చేయాలి. నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కసారి నా మాట గమనించండి. నేను ప్రకటన గ్రంథ వర్తమానికుణ్ణి.